హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో 1936 జూన్ 19వ తారీఖు ఆ రోజున మళ్ళీ 202 నుంచి 209 వరకు శ్రీ బిసి దాస్ గారే అడుగుతున్నారు. ఇంతకు ముందు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు కదా, మళ్ళీ అడుగుతున్నారు. విధి స్వేచ్ఛల గురించి అడిగారు. విధి అంటే ఏమిటి, స్వేచ్ఛలు అంటే ఏమిటి? మరి విధి ఎలాగ విధించిందో అలా జరుగుతుందండి అంటున్నారు కదా. విధి అంటే ఏమిటి? నేనే చేస్తున్నాను, ఈ స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం కదా మనం. స్వేచ్ఛ అంటే ఏమిటి అన్న అంశాన్ని గురించి అడిగారు. అడిగితే భగవాన్ అంటున్నారు, ఎవరిది ఆ ఇచ్చ? నాది. ఎవరు అడుగుతున్నారు? నువ్వే. విధి అంటే ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి అడిగేటువంటి ఈ ఇచ్చ ఎవరిది అని నేను అడిగాను అనుకో, నాది అంటావు నువ్వు. కానీ స్వేచ్ఛకు గాని విధికి గాని నువ్వు అతీతుడు. స్వేచ్ఛ గాని విధి గాని నీకు చెందినవి కావు, నువ్వు దానికి అతీతుడు. అదిగా ఉండు నువ్వు. ఈ విధిని, ఈ స్వేచ్ఛని నువ్వు అధిగమిస్తావు. స్వేచ్ఛ చేత విధిని జయించడం అంటే ఇది. విధిని జయించవచ్చు. పూర్వకర్మ ఫలమే విధి. విధి అంటే మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి ఫలితాలు. మనకి ఇప్పుడు నా విధిలో ఉంది, వస్తోంది అంటాం. నా కర్మగతులను బట్టి నాకు వస్తుంది అంటాం. అవును, అదే విధి. ఈ విధి ఎవరికి? నాకు అంటున్నావు. నేనెవరని ప్రశ్నించు. ఎందుకంటే ఎవడు నా విధిలో ఇలా ఉంది వస్తుంది అంటున్నాడు, వాడే లేనివాడు. లేనివాడికి ఇంక విధులేమిటి, స్వేచ్ఛలేమిటి? అప్పుడు ఎప్పుడైతే నేనెవరిని ప్రశ్నించినప్పుడు నేనన్న తలంపు పడిపోతే మిగిలిన సద్వస్తువే నువ్వు. అది నువ్వయ్యుండు. తెలిసిందా మరి? కాబట్టి స్వేచ్ఛ గాని విధి గాని నువ్వు అతీతుడు. నువ్వు అదిగా ఉండు. ఆ రెండింటిని అధిగమిస్తావు. విధి స్వేచ్ఛ లేనే లేవని తెలుస్తుంది. అప్పుడు నేనన్న అహంకారం ఉంటేనే నేనన్న భావన వల్ల అనేక రాగద్వేషాది కర్మలు చేస్తే కర్మ ఫలితాలు విధిగా వస్తూ ఉంటాయి. ఆ విధి నుంచి బయటపడాలి అంటే స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎలా వస్తుంది అసలు? ఈ విధి ఎవరికా? ఈ విధి నాకు కదా, నేనెవరా అని ప్రశ్నిస్తే నేను అన్నది కేవలం భావనేను. అది జీవభావనే. కేవలం నేను అనుకుని మమకారంతో చేసిన పనులు విధి అనుకుంటున్నావు. అసలు ఈ నేనన్నదే ఉత్తది అని తెలిస్తే ఇకేది విధి లేదు, స్వేచ్ఛ లేదు. నేనికే ఉంటాయమ్మా. నేనెవరా అని చూస్తే చిన్న తలంపు మాత్రమే. అతీతంగా ఉండు నువ్వు. నీ నుంచి తలంపు వస్తుంది. తలంపుతో కాకపోతే తలంపుకి అతీతంగా ఉంటే విధి స్వేచ్ఛల గొడవ నీకు లేదు అని తెలుస్తుంది. పైగా ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా తెలుస్తుంది? తెలిసి మీరు అక్కడెక్కడో ఉంటే అక్కడెక్కడో ఈ లోకాలట్టుకుని ఏళ్ళనట్టు నాళ్ళట్టు తిరుగుతుంటే మీకు ఎట్లా తెలుస్తుంది? ఇది కదా. అందుకే సాధు సత్సంగం వల్ల ముందు నువ్వు రోజు సత్సంగం చెందితే నీలో ఉన్న చెడ్డ వాసనలన్నీ వదిలేయచ్చు. తప్పు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇది ఇలా కదా, ఇది ఇలా కదా అని తెలుసుకుంటావు. కాబట్టి నీలో ఉన్న దుష్ట వాసనని వర్జిస్తావు. అప్పటికి గాని ఎవ్వరూ తమ అనుభవాలను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నీలో ఉన్న అజ్ఞానపు వాసనని సత్సంగం వల్ల నువ్వు వదిలేస్తే తప్ప ఎవరూ కూడా తమ అనుభవాలను చక్కగా అర్థం చేసుకోలేరు. ఓహో, ఇవన్నీ ఏదైనా మన లోపల నుంచి రాగద్వేషాది భావాలు వస్తుంటే, ఇష్ట భావాలు వస్తుంటే ఇవన్నీ కూడా భావాలే. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేనని లేచాక కదూ. ఆ నేను లేచింది, దాంతో పాటు ఈ దుష్ట భావాలన్నీ వస్తున్నాయి. నాకు దుష్ట భావాలు ఉన్నాయంటే ఎవడన్నా ఒప్పుకుంటాడు ఏంటండి? నీవన్నీ దుష్ట భావాలు అన్నావంటే నువ్వే దుష్టవాడిదంటే నేను ఎత్తి మీద కొడతారు. కాబట్టి మీరు ఎప్పుడైతే నువ్వు సాధు సంఘం చెందుతావో అప్పుడు ఏది
వదిలిపెట్టాలో నీకు తెలుస్తుంది. వాటిని వదిలిపెడుతూ పోతే తమ తమ అనుభవాల్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఇవి ఉన్నాయి, ఇవి వస్తున్నాయి అని. నాకేం పాపం ఎడగనమ్మా, నాకు ఎవ్వరి మీద ఏది ఉండదమ్మా, నేను ఎవరిని ఏమీ అనుకోనమ్మా అంటారు. ఆ లోపలన్నీ అనుకుంటూనే ఉంటారు. తెలియదు మరి, సత్సంగం లేక తప్పు కదా, వాడు గ్రహించుకోలేకపోతున్నారు. గ్రహించుకోగలుగుతారు ఇవన్నీ ఇష్టవాసనలే, నావి కానివి, నేను కానివి, ఇతరులవి, వారు కూడా స్వేచ్ఛ లేని వారే, అది కర్మకి వారు వచ్చారు, వారి కర్మకి వారు వెళ్ళిపోతారు. ఈయన జ్ఞానం అంతా మనకు సత్సంగంలో తెలుస్తుంది. అలా తెలియడం వల్ల తమ తమ అనుభవాలను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. నేను ఇప్పుడున్నాను, నేను భోక్తని కాను, నా కర్మఫలము అనుభవిస్తున్నాను. ఇప్పుడున్నాను, నేను స్వయంగా నేను నాది అని నేను అనుభవించట్లేదు. నేను భోక్తని కాను, ఉండడమే ఉన్నాను. అంటే మరి భోక్తని కానంటున్నారు, నేనంటున్నారు, నాదంటున్నారు, తింటున్నారు, ఉంటున్నారు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు? అలా చేసిన వాడిని భోక్త అంటారు కదా. ఏ కాదు, నా కర్మ ఫలము అనుభవిస్తుంది. అయ్యో, ఎప్పుడో చేసిన కర్మఫలం ఇప్పుడు వస్తోంది, అనుభవానికి ఇస్తోంది. అది గతంలో కూడా నేనున్నాను, పైగా రాబోయే దానిలో కూడా, ఆగతంలో కూడా ఉంటాను. గతంలో ఉన్నాను గనకనే ఆ కర్మ ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. వస్తుంటే అవి వచ్చి అనుభవింప చేస్తున్నాయి అంతే. అట్టి ఈ నేనెవరు? నిజంగా నేను నిజస్వరూపము శుద్ధ చైతన్యం. కర్మలకి కర్మఫల భోక్తృత్వానికి అది అందదు, దానికి ఏమీ లేవు అసలు. నీ నిజస్వరూపానికి ఇంత తెలిస్తే ముక్తి, ఇది తెలిస్తే చాలు, నీకు ముక్తి ఆనందము లభిస్తాయి. ఓహో, వస్తున్నాయి, వెళుతున్నాయి. అనేక జన్మలలో ఉన్నటువంటి అజ్ఞాన వాసనల వల్ల నేను నాది అని చెయ్యబడిన కర్మలన్నీ ఇప్పుడు ప్రారబ్ధ రూపంలో వచ్చి పాపపుణ్యాల అనుభవాలను అనుభవింపచేస్తున్నాయి. కానీ అవేవి నేను కాను, నాది కాదు. ఇంతకుముందు సత్యం తెలియక నేను చేసినవి ఇప్పుడు వస్తున్నాయి అంతే. అనుభవింప చేసేట వెళ్ళిపోతాయి. నేను అలాగే మిగిలి ఉన్నాను కదా. గతంలో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, రాబోయే ఆగతంలో కూడా ఉంటావు. అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నేను రాలేదు, వెళ్ళలేదు. ఈ మాత్రం తెలిస్తే చాలు, ముక్తి ఆనందం ఆటోమేటిక్ గా వస్తాయి. నేను రాలేదు, వెళ్ళలేదు, నేను శాశ్వతంగా ఉండేవాడను, అది తెలియక వచ్చిపోయేవాడిని, చచ్చిపోయే నేనని అనేక జన్మలుగా చేస్తూ వచ్చిన కర్మ ఫలాలు ఇప్పుడు విధి రూపంలో వచ్చి ఆ అనుభవం వాటికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్ళిపోతున్నాయి. అని నేను అలాగే ఉన్నాను కదా. ప్రారంభంలో పెద్ద కష్టం వచ్చిందమ్మా, నేను లేకపోతే వస్తుందా? వచ్చింది, ఆ కష్టాన్ని అనుభవం చేసి వెళ్ళిపోయింది. నేను అలాగే నాకే వచ్చేస్తా అంటాడు. పెద్ద సుఖము వచ్చింది పుణ్య ఫలితం వల్ల. నేను లేకపోతే రాదుగా, వచ్చింది, అది అనుభవించాక వెళ్ళిపోయింది. నేను అలాగే ఉన్నానుగా. ఒక్క సత్యము తెలిస్తే ముక్తి ఆనందము నీ సొంతం. ఆ పైనకి ఏం ప్రయత్నం చేస్తావు? అవి వస్తున్నాయి, పాపం చేస్తే కష్టం వస్తుంది, వెళ్ళిపోతుంది. నేను అలాగే ఉన్నాను. పుణ్యం చేసుకుంటే గతంలో సుఖం వస్తుంది, వెళ్ళిపోతుంది. నేను అలాగే ఉన్నాను. నాకు రాకపోకలు లేకుండా అవే వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఎన్ని ఉన్నాయో అవన్నీ వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నాకు వచ్చిందో అనేటువంటిది లేదు ఇక్కడ, కానీ వెళ్ళిపోతుందిగా. నీకు తెలుసుకుంటే అదే ముక్తి, అదే ఆనందం. ఇంకా ఆ పైన ఇంకేం చేస్తావు? వస్తున్నాయి, అంతే. నేను అలాగే ఉన్నాను, ఇంకేం ప్రయత్నం అక్కర్లా. ఆత్మ పూర్ణం గనుక ఇంకా ఏమిటి పొందుతావు? వ్యక్తిత్వము ఉన్నంత వరకు ఆ వ్యక్తి కర్త భోక్తాను, నేను నాది అనుకుంటూ నేను అన్న ప్రత్యేక వ్యక్తి భావన ఉన్నంత వరకు వాడు కర్త భోక్తగాను ఉంటాడు. కానీ వ్యక్తిత్వం నశిస్తే దైవేచ్ఛ ప్రబలుతుంది. వ్యక్తిత్వం ఎందుకు?
వస్తున్నాయి వెళ్తున్నాయి అంతే. నేను భార్య ఉన్నానని కనుక నువ్వు ఉంటే దైవం ఇచ్చే ప్రభలి విషయగతి నిర్దేశిస్తుంది. ఆ విషయాన్ని ఎప్పుడెప్పుడు ఏది ఎలా రావాలో అలా నిర్దేశిస్తుంది. దైవేచ్ఛను చూడలేని వారికి వ్యక్తే కనిపిస్తాడు. పాపం అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతున్నాడో, చేసుకున్నంత అంటూ ఉంటాం ఆ వ్యక్తి. వాడు దైవ ఇచ్చ అలా నడిపిస్తోంది కదా. మరి నిన్నటి కోటీశ్వర్లు వేళ భిక్షగాళ్ళు అయిపోతున్నారు. ఈవేళ భిక్షగాళ్ళు రేపు కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఈవేళ ఆరోగ్యవంతులు రేపు రోగిష్ఠులు అయిపోతున్నారు. రేపటి రోగిష్ఠులు తర్వాత ఆరోగ్యవంతులు అయిపోతున్నారు. అవునా? ఎంచేత వాళ్ళు చేసుకున్నటువంటి పాప పుణ్యాది కర్మ ఫలితాలు సుఖ దుఃఖాది రూపాల్లో వస్తున్నాయి. వస్తే నాకే వస్తున్నాయి అనుకుంటున్నాడు. అదే వ్యక్తి భావన. అవునా? తెలియక ఇంతకు ముందు నాకు నేను అని చేసినటువంటి కర్మ ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి, వచ్చి వెళ్ళిపోతాయి, నేను ఎప్పుడూ ఉన్నాను అని తెలుసుకున్న తర్వాత ఇక ఆ వ్యక్తి భావన లేదుగా. ఉందే? అయితే దైవ తెలుసుకోలేని వాళ్ళు వ్యక్తే కనిపిస్తాడు. ఇతరులకే గాని ముక్త జీవులకు కాదు. నియమాలు, నిష్టలు, నీతులు, ఆచారాలు ఇవన్నీ కూడా వ్యక్తి భావన కలిగిన వారికే గాని ఇవన్నీ కలిగి తొలుగుతున్నాయి. నేను ఎప్పుడు ఉన్న శుద్ధ చైతన్యాన్ని తెలుసుకున్న ముక్తులకి ఈ నియమాలేవి నిష్టం. ఏ నియమ నిష్ట పెట్టుకుంటే నాకు ఏదొస్తే నాకు కావాలి, అదేదో రావడం వల్ల నాకు ఒరిగేదే ఉంది, రాకపోతే తొరిగేదే ఉంది. తాను వ్యక్తి భావన ఉంటే ఆహాహి వ్యక్తి భావం లేదు. కాబట్టి ఇతరులకే గాని ముక్త జీవులకి ఇవి నియమాలు, నిష్టలు ఇవన్నీ అక్కర్లేదు. ముక్త జీవులకి శృతుల్లో స్వేచ్ఛ శుభప్రదము అని నిరూపించారు. శృతుల్లో శాస్త్రాల్లో స్వేచ్ఛే శుభప్రదము అన్నారు. దాని అంతరార్థం ఏమిటంటే విధిని అధిగమించి ఉండడమే స్వేచ్ఛ. విధిలో ఏది వస్తున్నా నేను అదే దానిలో పడి దొర్లిపోకుండా ఉండడమే స్వేచ్ఛ. అదే కదా, ఏదొచ్చినా నీకు నేమ అంటుకోవట్లేదు, వచ్చేది అదే స్వేచ్ఛ. దాన్ని వివేకం సాధిస్తుంది. ఈ వినడం వల్ల నీకు వివేకం ఉంటే, బుద్ధి వివేకంతో చూసినప్పుడు అటువంటి స్థితిని నీకు అందిస్తుంది వివేకం. వివేక అగ్ని సర్వ కల్మషాల్ని కాల్చేస్తుంది. వివేకంతో చూస్తుంటే నీకు దోషాలు లేనటువంటి నిత్యశుద్ధ ముక్త స్వరూపుడి నేను అన్న అనుభవాన్ని స్థిరపడుతుంది. అది వచ్చి వెళ్ళిపోతున్న దానిలో కలవకపోతే అది సాధు సంఘం వల్ల, సాధువుల మానసిక ఆవరణ వల్ల వివేకం పొందుతుంది. సత్సంగం వల్ల సాధువులతో, సత్పురుషులతో, సత్యాసంతో సదా కలిసి ఉండడం వల్ల నీ వివేకం పెరుగుతూ ఉంటుంది. ఇది వచ్చిపోయేది కదా, నేను ఎప్పుడూ ఉన్నాను అన్నది మాటి మాటికి స్ఫురిస్తుంది ఆ సత్సంగం వల్ల. సత్సంగం 4 రోజులు వదిలేయండి, లోక సంఘం నాశనం చేస్తుందా లేదా? కాబట్టి మనిషి నడవడులన్నీ వేరొక శక్తి చాలనం వల్లనే. ఏ మనిషి అయినా ఎలా ప్రవర్తిస్తున్నా సరే అది వాడి స్వయం శక్తి కాదు, వేరొక మహాశక్తి యొక్క ప్రేరణ వల్లనే జరుగుతోంది. కానీ అంతా నేనే, అంతా తానే చేస్తున్నానని వాడు అనుకుంటాడు. నేనా చేస్తున్నాను అమ్మా, నేను చేస్తున్నాను అనుకోకపోతే ఏడుపులు పెడబబ్బులు ఉండవమ్మా. అది కావు భగవంతుడిది అనుకున్నప్పుడు ఎందుకు ఏడుస్తావు? అందుచేత కుంటివాడు తను ఎవరైనా లేవదీసి నిలబెడితే శత్రువులందరినీ పారిపోయేలాగా తరిమి కొడతానన్నాడట. వాడే లేచి నుంచోలేడు, ఎవడన్నా నిలబడితే శత్రువులందరినీ చంపేస్తాడు వాడు. కోరిక లేకపోతే ఏ కర్మ లేదు. అహంకరణ లెగిస్తేనే కదా కోరిక లెగిస్తుంది. నేను లెగిస్తేనే ఇది కావాలి, అది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఇది ఉండాలి, అది ఉండాలని. కోరిక లేకపోతే ఏ పని చెయ్యక్కర్లేదు. అంటే తిని కూర్చోమని కాదు, నాదన్నది ఏది ఉండదు. ఈ నేను అహంకారం లెగిస్తే కోరిక పుడుతుంది. అహంకరణ కలిగేది వేరే ఉच्चతర శక్తి మూలంగా.
ఈ అహంకారం ఎలాగా ఎక్కడి నుంచి వస్తుంది? మహాశక్తిలో నుంచి వస్తుంది. దాని ఉనికి ఆ శక్తి మీద ఈ నేను అన్న అహంకారం యొక్క ఉనికి ఆ శక్తి మీద ఆధార మహాశక్తి లేకపోతే నువ్వు నేనలేవుగా, ఆ శక్తి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ శక్తికి వేరుగా ఈ నేను అన్నది ఉండగలదా? ఎలా ఉంటుంది? చేస్తాను, నేను వ్యవహరిస్తాను, నేను ఈ పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, ఈ చిన్న ఉద్యోగం చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, ఎందుకయ్యా ఈ వృధా అల్ప జల్పవాదంలో? ఒకసారి చూడు, నువ్వే పుట్టేసావు, నువ్వే ఈ కళ్ళు కాళ్ళు చెవులు ముక్కు నువ్వే తయారు చేసుకున్నావా? నువ్వే ఈ తల్లిదండ్రులు కావాలనుకుని వచ్చావా? ఈ అక్క చెల్లెళ్ళు, ఈ అన్నదమ్ములు, ఈ కుటుంబం కావాలనుకున్నావా? నువ్వే తినేసి నువ్వే పెరిగేసావా? నువ్వే పెళ్ళాడేసి నువ్వే పిల్లల్ని గనేసి నువ్వే సంసారం నడిపిస్తున్నావా? అంతా నీ చేతిలో ఉంటే మరి చావు నీ చేతిలో ఎందుకు లేదు? ఈ కష్ట సుఖాల అనుభవాలు వస్తున్నప్పుడు ఎందుకు నువ్వు వాటిని నివారించలేకపోతున్నావు? చేతులెత్తి దేవుడా అంటావేమిటి? మరి నువ్వే చేస్తున్నావా? చేయగలిగిన వాడివైతే నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వెందుకు దాన్ని తప్పించుకోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించి చూడు. కాబట్టి మహాశక్తి యొక్క ఆధీనంలో నువ్వున్నావు. ఆ శక్తి నిన్ను కదిలిస్తుంది, దానివల్ల ఈ కర్మలు జరుగుతున్నాయి. ఎవరివి చూసుకో నీ నిజస్వరూపాన్ని. నేను చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అంటే ఇదంతా వృధా అల్ప జల్ప వాదాలు. ఆత్మజ్ఞుడు ప్రపంచానికి మేలు చెయ్యక వీలు లేదు. తను ఆత్మస్వరూపుడై సదా ఉండువాడై ఉన్నవాడు ప్రపంచానికి మేలు చేయకుండా ఉండలేడు. అతని ఉనికి అత్యుత్తమమైన కళ్యాణకరమై ఉన్నది అని ఇక్కడ బిసి దాస్ గారికి విధి స్వేచ్ఛను గురించి వివరిస్తూ, విధి అంటే ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి, అసలు ఈ నేను అనేటువంటి అహంభావన యొక్క స్థానం ఏమిటి, దీనికి ఆధారమైన ఉच्चతరమైన మహాశక్తి ఆధీనంలో ఈ సమస్తము నడిపింపబడుతూ ఉండగా నేను నాదనుకున్న అజ్ఞానం వల్ల ఈ బంధాలన్నీ కలిగినట్లున్నాయే గాని నేను ఎవరా అని చూస్తే నేను స్వయంగా లేనివాడనని తెలిసి తనకు ఆధారమైన మహాశక్తికి అంకితమై ఉండడమే. సాధు సంఘం వల్ల, సత్సంగం వినడం వల్ల తాను దుఃఖము లేనటువంటి నిజమైన స్వేచ్ఛాస్వరూపుడైన ఆనంద స్వరూపుడై ఉండగలుగుతాడు. అక్కడి సందేశం మనకు అందించారు ఈ రమణ సద్గురుదేవ. నమో.